సగర్వంగా జరుపుకుంటున్నటువంటి సెలబ్రేషన్ ఏంటి అంటే మురళీమోహన్ గారికి సత్కారం. దానికి గాను అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాము. మరికొద్ది అవార్డ్స్ తర్వాత ఆ ఫెలిసిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ బాడీ కంబాల శ్రీనివాసరావు గారు. శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు ప్రత్యేకమైన అభినందనలు. సమాజ సేవలో ఎంతో మందికి సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమన్ టీవీ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు. I'm working for the 3 constituencies, Jagampeta, Rajanagaram and Rampachowdaram constituency. I'm working. Raghunandan garu vastanu teliyadu, inda Ramchandra Reddy annaru. Narendra Modi garu spurtito నేను రామసేన అనే ఒక సంస్థను స్థాపించి 3 నియోజకవర్గాలకు నేను సేవ చేయడమే కాకుండా 1 కేజీన్నర బంగారాన్ని 2000 మంది మహిళలకి వరలక్ష్మి రూపులుగా ఇస్తూ అందులో వరలక్ష్మి రూపు శ్రావణ మాసం శుక్రవారం ఇస్తున్నప్పుడు క్రైస్తవ మహిళలు వచ్చి మాకు 25 మందికి 1 గ్రాము రూపు వాళ్ళకి ఇచ్చారు. సో ఇదంతా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి. భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అనుకుంటారు. నిజానికి భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. అందరూ హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ ఉంటారు. ఇదే స్ఫూర్తి నేను వినాయక మండపాలు కూడా 15 లక్షల రూపాయలు అక్రాస్ ది 3 కాన్స్టిట్యున్సీస్ జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో ముస్లింస్, క్రైస్తవులు డీజేలు పెట్టుకుని గణేష్ మండపాలు పెట్టుకున్నారంటే ఆయన స్ఫూర్తిని పనిచేస్తున్నాను. ఎనిహో సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇందాక రామచంద్రరెడ్డి గారు కూడా వేదిక మీద నన్ను అభినందించారు, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రఘునందన్ గారి వీడియోలు నేను అన్ని చూస్తున్నాను. నేను బహుశా నేను ఈ విషయాన్ని ప్రత్యేకించి ఎందుకు మాకు చెప్తానంటే భారతదేశాన్ని ముక్కలుగా చేయడానికి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి చాలా మంది లోపలికి వచ్చి మన దేశాన్ని ముక్కలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు మన దేశంలో ఉన్న నిజంగా వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, మనం ఎలా విడిస్తున్నారు చాలా ఇంపార్టెంట్ విషయం. వారు నాకు దీని మీద చాలా పోరాటం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సత్కరిస్తారు. వేదిక మీద ఉన్నటువంటి నటి శ్రీయ గారు, వేదిక ముందున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యం, నేటి బిల్డర్స్ అవార్డు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భాగ్యనగరం రూపురేఖలు మారుస్తున్నటువంటి అనేక మంది బిల్డర్లు, ఎవరి పేరు చెప్తే అయితే బిల్డర్లు భయపడతారో వారే వేదిక మీదకి వచ్చి మా తరఫున మీకు ఏమి ఇబ్బంది ఉండదని క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ కంటూ కొత్త రూపాన్ని చెప్పి భాగ్యనగరంలో ఉన్నటువంటి కొండల్ని కూడా రియల్ ఎస్టేట్ కి మార్గదర్శకంగా మరిచినటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, జయవేరి కన్స్ట్రక్షన్స్ కంపెనీ యజమాని, మాజీ ఎంపీ గారు గౌరవనీయులు మురళీమోహన్ గారు ఆకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. సో భాగ్యనగరం సంపన్నుల రాష్ట్రం, సంపన్నులకి అడ్డాగా ఉండేటువంటి ప్రాంతం. భాగ్యనగరం భవిష్యత్తుని ఎవరు కూడా చేంజ్ చేయలేరు, ఎందుకంటే ఇట్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. టెంపరీగా కొన్ని అడిల్స్ వస్తూ ఉంటాయి. నేషనల్ హైవే మీద పోతా ఉన్నప్పుడు
120, 150, 200 కిలోమీటర్స్ మీద వెహికల్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు గ్రామాలు వచ్చినప్పుడు టర్నింగ్స్ వచ్చినప్పుడు కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి.